హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ దుర్గా ప్రసాద్. ప్రజెంట్ నేను టెక్స్టార్తి అనే కంపెనీలో ఫుల్ స్టాక్ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను. నేను నెక్స్ట్ వేవ్ ద్వారానే దీంట్లో జాయిన్ అయ్యాను. అండ్ మై పర్సనల్ అంటే నా గురించి నేను చెప్పాలి అనుకుంటే కనుక నేను 9th క్లాస్లోనే మా ఫాదర్ మదర్ ఇద్దరు చనిపోయారు. అండ్ తర్వాత నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను పార్ట్ టైం జాబ్ చేస్తా నా ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ అనేది కంప్లీట్ చేశాను. యాక్చువల్లీ నేను అనుకుంది టెక్నికల్గా వెళ్దాము అని అనుకున్నాను. తర్వాత నాన్ టెక్నికల్ నుంచి టెక్నికల్గా ఎలా స్విచ్ అవ్వాలి అనే దాని మీద రీసెర్చ్ చేస్తే నాకు కనపడింది ఆ ఫస్ట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ వేవ్. అండ్ ఇది మన నేటివ్ లాంగ్వేజ్లో తెలుగులో ఉండడం వల్ల నేను ఎక్కువగా దీని మీదే ఫోకస్ పెట్టాను అండ్ జాయిన్ అయ్యాను. అండ్ జాయిన్ అయ్యి అలాగే కంటిన్యూస్గా లెర్నింగ్ అండ్ ఇలాగ చేస్తా అండ్ పార్ట్ టైం జాబ్ చేసుకుంటా ఇలాగనే కంటిన్యూస్ లెర్నింగ్ తర్వాత నాకు ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ నేను ఈ టెక్స్టార్తి అనే కంపెనీలో నేనైతే ప్లేస్ అయ్యాను. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వేవ్ గురించి నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే, నేను నెక్స్ట్ వేవ్ గురించి ఎక్కువగా చూసిన బ్యాడ్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ ఏంటంటే నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ప్లేస్మెంట్స్ రావట్లేదని ఇలాంటివి ఎక్కువ చూశాను. సో నేను కూడా రీసెంట్గానే ప్లేస్ అయ్యాను. నేను నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండే, కాకపోతే ప్లేస్మెంట్స్ వస్తాయి. కాకపోతే సో మెనీ పీపుల్ చాలామంది ఎక్కువ అవ్వడం వల్ల మనం అనేది వాళ్ళకన్నా బెటర్గా లేకపోవడం వల్ల మనం ఫెయిల్ అవుతాం, కానీ మనకి ప్లేస్మెంట్ రాక కాదు. నేను తర్వాత చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను. నేను ఫెయిల్ అయ్యాను ఇంటర్వ్యూల్లో. నేను అక్కడ దాకా వెళ్ళడం కూడా 10 ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలు వస్తాయి, నేను మ్యాథ్స్ 2కే అటెంప్ట్ దాకా వెళ్ళేవాడిని. తర్వాత 2 అటెంప్ట్లో కూడా నేను ఫెయిల్ అయ్యి మళ్ళీ ఫీల్ అయ్యేవాడిని. తర్వాత నాకు నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. నేను అవుట్ సైడ్ క్వశ్చన్స్ చూసుకోవడం, అసలు రిక్వైర్మెంట్ ఏంటి, అసలు ఎవరు ఏం అడుగుతున్నారు అది నేర్చుకుని అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫర్దర్గా రివిజన్ ఇవన్నీ చేసుకున్న తర్వాత నేను వచ్చిన ప్లేస్మెంట్ అనేది నేను యూటిలైజ్ చేసుకున్నాను. ఖచ్చితంగా నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్కి అయితే ఇంటర్వ్యూస్ వస్తున్నాయి. మనం మంచిగా ప్రిపేర్ అయితే కనుక, మనం అనేది ఇంటర్వ్యూ కరెక్ట్గా ఇస్తే కనుక ఈవెన్ టెక్నికల్ డిగ్రీ కంటే నాన్ టెక్నికల్ డిగ్రీ వాళ్ళకి కూడా మనకు అనేది ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ అనేది మనం నేర్చుకునేది అనేది టెక్నికల్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. ఇది నేను ఇచ్చే సజెషన్. నేను నా గురించి చెప్పాల్సి వస్తే, నాకు స్ట్రెస్ అనేది, మెంటల్ ప్రెషర్ అనేది, ఫినాన్షియల్ ఇష్యూస్ అనేవి నాకు ఉన్నాయి. ఎందుకంటే నేను నేర్చుకునే టైంలోనే నాకు మ్యారేజ్ జరిగింది అండ్ ఫినాన్షియల్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి. నేను అన్నీ చేస్తూనే అవన్నీ నేను పార్ట్ టైం జాబ్ కూడా కంటిన్యూ చేస్తూనే నేను నెక్స్ట్ వేవ్లో నేర్చుకోవడం అనేది జరిగింది. సో కొంచెం టైం పడుతుంది. సో అలా నేర్చుకుంటా వెళ్ళి ఫస్ట్ అనేది నేర్చుకోవడం అనేది కంప్లీట్ లెర్నింగ్ అనేది ఫేజ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నేను ఇలా ఫ్యామిలీ అండ్ పార్ట్ టైం జాబ్ చేస్తానే చాలా కష్టపడ్డాను, చాలా హార్డ్ వర్క్ చేశాను. ఎందుకంటే నేను మార్నింగ్ అంతా ప్రిపరేషన్ మహా అయితే నాకు 4 hours దొరికేది. ఈవినింగ్ అంతా మళ్ళీ నేను ఫ్యామిలీ అని లేకపోతే పార్ట్ టైం జాబ్ అని ఇవన్నీ చూసుకునేవాడిని. అండ్ మార్నింగ్ టైంలోనే నేను ఇంటర్వ్యూస్ ఇవన్నీ అటెంప్ట్ చేసుకునేవాడిని. సో హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా అందరికీ ఇంపార్టెంట్, ఎందుకంటే హార్డ్ వర్క్ చేయందే ఏ జాబు మనకి రాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్చుకుంది ఏంటంటే, ఫస్ట్ మీరు అందరూ కూడా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా నాన్ టెక్నికల్ అనేది ఏముండదు, ఎవరికైనా సరే జాబ్ వస్తుంది. ఎగ్జాంపుల్ నేనే. అండ్ నెక్స్ట్ వేవ్ అయితే కనుక నాకైతే చాలా సపోర్ట్ చేసింది. ఎందుకంటే ప్లేస్మెంట్ సపోర్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వేవ్లో. అండ్ డిస్కషన్ సపోర్ట్, మనకి ఏమైనా డౌట్ వచ్చినా సరే డిస్కషన్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్లేస్మెంట్ వచ్చేసరికి నేను ఇంటర్వ్యూ ఫెయిల్ అయిన తర్వాత కూడా నాకు వెంటనే ప్లేస్మెంట్స్ వచ్చాయి. తర్వాత నేను ఆ అసైన్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి టైం టు టైం వాళ్ళు ప్రొవైడ్ చేసిన అసైన్మెంట్ అన్ని కంప్లీట్ చేసి మళ్ళీ నేను సబ్మిట్ చేసేవాడిని. గిట్హబ్ లింక్స్ ప్రొవైడ్ చేసేవాడిని అండ్ డిప్లాయ్మెంట్ లింక్ నేను పంపించేవాడిని. ఇవన్నీ చాలా చేసేవాడిని. సో ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా నాకు ఎక్కడ అయితే కనుక డిసప్పాయింట్ అయితే లేదు. అది కాక నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ ప్లేస్మెంట్ సపోర్ట్ చూసి. అండ్ ఇంకోటి ఏంటంటే మోక్ ఇంటర్వ్యూస్. నేను యాక్చువల్గా ఇంటర్వ్యూ అంటే చాలా నాకు భయంగా ఉండేది. అండ్ తర్వాత నేను మోక్ ఇంటర్వ్యూ ఎప్పుడైతే ఇచ్చానో, అది కూడా మనకి మోక్ ఇంటర్వ్యూ అనేది టెక్నాలజీ బేస్డ్. మనం HTML కావాలన్నా, CSS కావాలన్నా సింగిల్ టెక్నాలజీ బేస్డ్ కూడా మనం మోక్ ఇంటర్వ్యూ ఇచ్చుకోవచ్చు. అది చాలా బెనిఫిట్. నేను అలాగా 2 టెక్నాలజీ ఎంచుకుని నేను మోక్ ఇంటర్వ్యూ ఇచ్చేవాడిని. సో దానివల్ల నేను చాలా పర్ఫెక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను నెంబర్ ఆఫ్ మోక్ ఇంటర్వ్యూస్ ఇచ్చుకోవచ్చు, మనకు పాసిబిలిటీ ఉంది. సో నాకు అక్కడ ఫియర్ అనేది పోయింది. నాకైతే ప్లేస్మెంట్ సపోర్ట్ అయితే కనుక బాగా నచ్చింది. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ద నెక్స్ట్ వేవ్ బికాస్ ఆఫ్ నేను అనేది ఇలా నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇలాగ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్కి నేను ఇలాగ ప్లేస్ అయ్యానంటే కనుక నెక్స్ట్ వేవ్ ఇచ్చిన సపోర్టే. బికాస్ ఆఫ్ నాకు ఏం తెలియని స్టేజ్లో కూడా నెక్స్ట్ వేవ్ అనేది బేసిక్స్ నుంచి చెప్పుకుంటూ వచ్చింది. సో నెక్స్ట్ వేవ్. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు నెక్స్ట్ వేవ్ గురించి బ్యాడ్ రివ్యూస్ అండ్ పెట్టే వాళ్ళకైతే నేను చెప్పేది ఒకటే. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్. నేను అనేది నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్కి వచ్చాను. అది కూడా రీసెంట్గానే ప్లేస్ అయ్యాను. నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ అనేది మీరు అనేది స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే కోర్స్ అనేది మీరు కంప్లీట్ చేయాలి.
అది 1 మంత్లో కంప్లీట్ చేస్తారా, 2 మంత్స్లో కంప్లీట్ చేస్తారా అనేది మన టైంని బట్టి. బికాస్ ఆఫ్ నేను అనేది 4 అవర్స్ 5 అవర్స్ మాత్రమే స్పెండ్ చేసేవాడిని, ఎందుకంటే నాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ అని, పార్ట్ టైం జాబ్ అని, ఇలా చాలా థింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ టైం పెట్టాల్సి వచ్చింది. మీకైతే అంత టైం కూడా పట్టదు. బికాస్ ఆఫ్ ముందు మీరు స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వేవే కాదు, మీరు బయట అప్లై చేసినా కూడా మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలరు. ఎందుకంటే నెక్స్ట్ వేవ్ సపోర్ట్ అనేది మీకు మోక్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు, ప్లేస్మెంట్ సపోర్ట్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. మోక్ ఇంటర్వ్యూ కూడా బయట ఎవరు ఇవ్వట్లేదు. మోక్ ఇంటర్వ్యూ ఇక్కడ అయితే కనుక అన్లిమిటెడ్ ఉంది. నేనైతే కనుక నెక్స్ట్ వేవ్ తీసుకోమనే చెప్తాను. ఎందుకంటే బయట అనేది మనం పర్చేస్ చేసి ఇవన్నీ చేసి అది చేస్తే అక్కడ సరిగ్గా ఉంటుందో లేదో కూడా తెలియదు. కానీ ఇదైతే కనుక అన్లిమిటెడ్ మోక్ ఇంటర్వ్యూ సపోర్ట్ ఉంది. నాకైతే కనుక చాలా హెల్ప్ చేసింది. ఐ రియల్లీ థ్యాంక్స్ టు ద నెక్స్ట్ వేవ్.